జై గురుదత్త శ్రీ గురుదత్త. ఉదయగిరి రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారికి ఒకరోజు ఉదయాన్నే ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఆలోచన అంటే ఆయనకి కొన్ని ప్రశ్నలు ఆయన మనసులో ఉద్భవించాయి. వెంటనే తన మంత్రి గారిని పిలిచి తనకి మనసులో ఉద్భవించినటువంటి ప్రశ్నలను మూడింటినీ కూడా దానికి సమాధానం చెప్పమని అక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని కోరుతారు మహారాజు గారు. అయితే ఎప్పుడైతే మంత్రి గారిని రాజుగారు అడిగారో మంత్రి గారు ఖచ్చితంగా దానికి సమాధానాలు చెబుతానని రాజుగారికి బదులిస్తారు సమాధానం. అప్పుడు రాజుగారు ఆ 3 ప్రశ్నల్ని మంత్రి గారి దగ్గర పెడతారు. ఏంటయ్యా ఆ 3 ప్రశ్నలు అంటే, ఫస్ట్ రాజుగారు అడుగుతారు, ఈ లోకంలో అత్యంత విలువైన గొప్ప సమయం ఏది? మొదటి ప్రశ్న అడుగుతారు మంత్రి గారిని. రెండో ప్రశ్న కూడా అడుగుతారు, ఈ లోకంలో మహా గొప్పవారైన వ్యక్తి ఎవరు? ఇంకా మూడో ప్రశ్నగా చివరగా ఈ లోకంలో చేయదగ్గ పనుల్లో అత్యంత ఉన్నతమైన పని ఏంటి అని ఈ 3 ప్రశ్నల్ని కూడా రాజుగారు మంత్రి గారిని అడుగుతారు. సరే, రాజుగారి మాటలను విన్నటువంటి మంత్రి గారు ఏమీ తడువుకోకుండా, ప్రభు మీరు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారేంటి? మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడైన సమయమే గొప్ప సమయం కదా. సరే, రాజ్యాన్ని చక్కగా సంరక్షిస్తున్న మీరే గొప్పవారు, ఇందులో ఏముంది? అలాగే మన రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు, అదే అత్యంత ఉన్నతమైన పని కదా మీకు. మొత్తం మీద మీరే అన్నిటికీ అని సమాధానం చెప్తాడు మంత్రి గారు రాజుగారికి. వెంటనే రాజుగారికి అది ముఖస్థుతిలాగే అనిపిస్తుంది. మంత్రి గారి సమాధానాలతో సంతృప్తి అయితే మాత్రం రాజుగారు చెందడు. సరే, అదే విషయం ఉన్నట్లుగా రాజుగారు చెప్పేస్తారు. అయ్యా మంత్రి గారు, మీరు చెప్పింది నాకు మంచిగా అనిపించట్లా, ఇదేదో నా ముఖప్రీతి కోసం మీరు చెప్తున్నట్లుగా అనిపిస్తోంది. అయ్యో లేదయ్యా, కాదు, దీనికి సరైన సమాధానం కాదు. నా గురించి మీరు చెప్తున్నారు తప్పించి ఈ ప్రశ్నలకి నాకు సంబంధం లేదు. మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు నా గురించి నేను గొప్పవాడిని అని చెప్పడం కోసం. ఇదైతే కాదు. నేనైతే సంతృప్తి చెందలేకపోతున్నాను మీ సమాధానాలకి. నా మదిలో మెదిలినటువంటి ఈ ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి. నాకు చాలా కుతూహలంగా ఉంది, ఆసక్తిగా ఉంది. ఎవరు దీనికి సరైన సమాధానం ఇవ్వగలరు? మీరు ఎక్కడున్న వారిని తెలుసుకుని వెంటనే నా సమ్ముఖమునకు ఏర్పాటు చేయండి అని మంత్రి గారికి రాజుగారు చెప్తారు. అప్పుడు మంత్రి గారు బాగా ఆలోచించి వెంటనే రాజుగారితో ఇలా మాట్లాడతారు. మహారాజా, సరే, నేనిచ్చిన సమాధానానికి మీరు సంతృప్తి చెందలేదు కనుక, ప్రభు మన రాజ్యానికి ఉత్తర దిక్కులో ఉన్న ఒక పర్వతం మీద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నారని నేను విన్నాను. ఆయన చాలా గొప్ప యోగీశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు సమాధానం వస్తుంది, మీరు సంతృప్తికరమైన సమాధానంగా భావిస్తారు. ఎందువలంటే ఎవరు చెప్పినా మీరు అడిగే ప్రశ్నలకి సమాధానాలు మీరేని చెప్తారు తప్పించి ఆ యోగీశ్వరుడు ఒక్కడే బహుశా చెప్పగలడేమో అని నా మనసు కనిపిస్తోంది అనగానే రాజుగారు ఒక్క క్షణం ఆలోచించి, సరే అయితే ఆయన్ని ఇక్కడ రప్పించండి అని ఆజ్ఞ ఇస్తారు మంత్రి గారితో. మంత్రి గారు ఏమంటారంటే, అయ్యా, మనం మన దగ్గరికి ఆ యోగేశ్వరుని రప్పించడం కన్నా మనమే అలాంటి మహానుభావులను దర్శనం చేసుకోవడం చాలా మంచిదని అనిపిస్తోంది. ఆయన దర్శన భాగ్యంతోనే మనకు అదృష్టం కలగచ్చు. ఎందువలంటే మీరు అడిగే ఆ 3 ప్రశ్నలు అవి చిన్నవైతే కావు, చూడటానికి చిన్నవిగా అనిపించవచ్చు, వినటానికి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ దానికి లోతు అధ్యయనం చేసిన వాళ్ళే మాత్రమే చెప్పగలరు. కాబట్టి అటువంటి యోగి పుంగవుడు సిద్ధపురుషుల్ని దర్శనం చేసుకోవడం వలన మనలో కూడా మార్పు రావచ్చయ్యా అనగానే రాజుగారు ఏమాత్రం ఆలోచించకుండా పరివారానికి చెప్తారు. మంత్రిగణము పరివారం అందరూ కలిసి ఆ పర్వత శ్రేణి దగ్గరికి చేరుకుంటారు. అయితే రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది. అంత యోగీశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంత పరివారంతో వెళ్ళాలా? నేను ఒక్కడనే వెళ్తే సరిపోతుంది కదా. మళ్ళీ నన్ను రాజుగా భావించి ఆయన ఈ ప్రశ్నలకి
నువ్వే సరి అయిన వ్యక్తివి అని చెప్తే ఇంత చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుందని రాజ పరివారాన్ని సైనికుల్ని పర్వతం ఎక్కకుండా అక్కడే ఉంచేసి అది సబబు కాదని భావించి మహారాజు వారందరినీ అక్కడే ఉండమని చెప్పి అతి కష్టం మీద తానే ఆ పర్వతం ఎక్కుతారు. అక్కడ శిఖరాగ్ర భాగాన దగ్గరగా చదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో నిర్మితమైన ఒక కుటీరంలో కూర్చుని ధ్యాన నిమగ్నుడైనటువంటి ఆ యోగి పుంగవును చేస్తాడు. చూడంగానే ఆయన ధ్యానంలో ఉన్నారు. ఆయన సాధనకి ఎందుకు భంగం కలిగించడం? సరే, ఆయన లేచిన తర్వాతే ఆ సాధనలోంచి బయటకు వచ్చిన తర్వాతే మనం మాట్లాడచ్చని అలా నుంచుంటూ ఉంటారు రాజుగారు. ఎంతసేపు నుంచున్నా ఆయన సాధన పూర్తవ్వట్ల. సరే, ఇంక దగ్గరికి వెళ్ళి ఆయన ఎదురుకుండా కూర్చుంటాడు. ఎదురుకుండా కూర్చున్నా సరే ఆయనలో చలనం లేదు. ఆయన సాధన ఇంకా పెంచుకుంటూ పోతున్నారు తప్పించి కళ్ళు తెరిచి చూడట్లా. సరే, రాజుగారికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఎందుకంటే భారీ స్థాయిలో ఉన్నటువంటి కొండ ఎక్కాడు ఆయన. కళ్ళు మూతలు పడిపోతూ అలా తన ఆయుధాలని, సామగ్రిని, ఖడ్గాన్ని పక్కన పెట్టుకుని అలా ఆయన వంక చూస్తూ నిద్రలోకి జారుకున్నారు. అలా 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 రాత్రి గడిచిపోయింది. తెల్లవారుతుండగా మెరుగు వచ్చింది మహారాజు గారికి. ఒక్కసారి కళ్ళు తెరిచి భయంగా చూశాడు. ఇలా చూడంగానే రాజుగారు ఎదురుకుండా యోగి పొంగవుడు లేడు. ఈ రాజుగారికి అదేంటి, అయ్యయ్యో మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నానే నిద్రతో, ఈ మాయదారి నిద్ర వచ్చేసి యోగీశ్వరుణ్ణి, మునీశ్వరుని నేను చూడలేకపోయానే, ఆయన నుంచి సమాధానం రాబట్టుకోలేకపోయానే అని ఆయన కోసం వెతుకుతూ అలా కొంచెం ముందుకు వెళ్దామని పర్వత శిఖరాగ్రం చివరి కొన దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆ కుటీరంలోంచి బయటకు వచ్చి పర్వత శిఖరాగ్రం దగ్గరికి వచ్చేసి ఇలా చూస్తాడు. అది తొలి సంధ్య వెలుగులేమో చక్కనే అందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అక్కడ పక్షులు కిలకిల రావాలు రాజుగారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. అలా పర్వత శిఖరం అంచుకు వచ్చింది చూడగానే తన రాజ్యం మొత్తం కనిపించేప్పుడు రాజుగారికి ఎంత ఆనందం వేసిందో. అలా రాజ్యం వంక చూస్తూ ఉండగానే వెంటనే వెనుక నుంచి ఒక కత్తి దూచుకొచ్చి రాజుగారి కంఠం మీద నిలుస్తుంది. వెంటనే రాజుగారు భయపడిపోతారు. ఇలా చూస్తుండగానే ఆయన కంఠం మీద కత్తి వచ్చి పడుతుంది. ఇంతకీ ఆ రాజుపై కత్తి దూసినవాడు ఎవరయ్యా అంటే మరెవరో కారు, ఇంతవరకు సాధనలో ఉన్నటువంటి ఆ మునీశ్వరుడే, ఆ మునిపుంగవుడే. రాజుగారికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అదేంటి, ఈ ముని పుంగవుడు ఏంటి, నా మీద కత్తి పెట్టడం ఏంటి అని రాజుగారికి ఏమీ అర్థం కాక ఏమీ చేయకుండా అలా మెడ మీద కత్తిని చూస్తూ అలా ఉండిపోయారు. ఏ విధమైన ప్రతిచర్య చేయకుండా ఉన్నప్పుడు అప్పుడు ఆ యోగీశ్వరుడు ఆ మహారాజు గారిని ప్రశ్నిస్తాడు. 3 ప్రశ్నలు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఈ లోకంలో అత్యంత విలువైన సమయం ఏది, అత్యంత గొప్ప వ్యక్తి ఎవరు, అత్యంత గొప్పదైన కార్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పినట్లయితే నీ మెడ నుంచి కత్తి తీసేస్తాను అనగానే ఒక్కసారి రాజుగారు ఆశ్చర్యపోతారు. అయ్యో ఏంటిది, ఎలా జరిగిందేంటి, నేను అడగవలసిన ప్రశ్నలు ఈయన నన్ను అడుగుతున్నాడు ఏంటి? మంత్రి గారు ఏమన్నా చెప్పారా? చెప్పడానికి సాధ్యం కాదే, ఇంత కొండ ఎక్కలేరే. నా మనసులో ఏవైతే 3 ప్రశ్నలు వచ్చినాయో ఈ యోగి పొంగోడు కూడా నన్ను అడుగుతున్నాడు ఏంటి? వెంటనే రాజుగారు సరే ఇంక చేసేది ఏమీ లేక సమాధానం చెప్పకపోతే చంపేస్తాడేమో భయంతో, అయ్యా మునీశ్వర, మీరు అడిగారు కదా ఈ లోకంలో అత్యంత విలువైన సమయం ఏదని. అయ్యా, కత్తి నా మెడ మీద ఉంది, ఈ క్షణమే నాకు అత్యంత విలువైంది. భవిష్యత్తు కానీ, గతంలో కానీ, వర్తమానంలో కూడా నేను మాట్లాడుతున్నానయ్యా. అన్ని ఈ 3 కలిపి నాకు ఈ క్షణమే అత్యంత విలువైన సమయంగా నేను మాట్లాడుతున్నాను. అలాగే నాకు నేనే అత్యంత విలువైన వ్యక్తిని. నా మరణ సమయంలో నాకు తోడుగా ఉన్నది నేను మాత్రమే. అహం స్ఫురణగా నాకు నేనుగా ఉన్న ఈ స్థితిలో అత్యంత విలువైన వ్యక్తిని ఆ నేనే. అలానే ఈ లోకంలో అత్యంత గొప్పదైన పని ఏదైనా ఉంది అంటే అది నన్ను నేను తెలుసుకోవడమే.
అన్నాడు. అనగానే ఒక్కసారి ఆ ముని పుంగవుని పెదాల నుంచి చిరునవ్వు కనిపించింది. వెంటనే రాజుగారు ఇంకొక మాట అంటారు, మీ కృపా విశేషం వలన నా ప్రశ్నలకు సరైన సమాధానం నా నోటి నుంచే, నా ద్వారానే నాకు నేనుగా తెలుసుకున్నాను. నేనెవరో నాకు తెలిసింది. మీకు చాలా కృతజ్ఞతలు. ఆ యోగి పుంగవుడు రాజు కంఠంపై ఉంచినటువంటి కత్తిని వెంటనే వెనక్కి తీశాడు. ఆ మాటలు అనగానే ఆ కత్తిని తీసి ఆ మహారాజు చేతిలో పెట్టాడు ఆ యోగి పుంగవుడు. వెంటనే రాజుగారు ఆ యోగి పుంగవుడి యొక్క కాళ్ళ మీద పడిపోయారు. అంటే పరిపూర్ణమైన జ్ఞానం ఆయన నోటి నుంచే, రాజుగారి నోటి నుంచే వచ్చింది. రాజుగారే చెప్పగలిగారు ఆ ప్రశ్నలు. ఎవరైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలు అడిగిన వ్యక్తి నుంచే సమాధానం రాబట్టించారు ఆ యోగి పుంగవులు. వెంటనే ఆయన మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ అక్కడ యోగీశ్వరుడు లేడు. వెంటనే రాజుగారి కళ్ళంబడి నుంచి నీళ్లు కార్చుకుంటూ ఎంతో ఆనంద బాష్పాలతో ఆనందం పొందినవాడిగా, అంటే తన ప్రశ్నలకు సమాధానం తానే సమాధానాలు చెప్పుకోగలిగే పరిస్థితికి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసుకుంటూ ఎవ్వరితోనూ మాట్లాడకుండా తిరిగి రాజ్యానికి చేరుకున్నారు. చేరుకున్న మరుక్షణం నుంచి మరింత చక్కగా రాజ్యాన్ని పాలన చేస్తూ ఆయన రాజర్షిగా వెలుగొందాడు ఆ మహారాజు గారు. అంటే ఇక్కడ ఆ యోగి పుంగవుడు గారు ఏం చెప్పారు అంటే, నిన్ను నీవు తెలుసుకో, అంటే నన్ను నేను తెలుసుకున్నట్లయితే అన్నీ తెలుసుకోగలుగుతాము అనే పదాన్ని ఆయన ఉపయోగించారు. అంటే రాజుగారి ద్వారా చెప్పించారు. నన్ను నేను తెలుసుకుంటే చాలు, అదే అంతటికీ ఫైనల్ అని ఆ యోగి పుంగవుడు రాజుగారి ద్వారా చెప్పించారు. అది తెలుసుకున్నటువంటి రాజు రాజర్షిగా వెలుగొంది రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించగలిగాడు. నేనంటే ఏమిటో నేను తెలుసుకోగలిగిన రోజున నా అహంకారం అనేది నా దరిదాపుల్లో కూడా రాదు అన్న విషయాన్ని రాజుగారు తెలుసుకున్నారు. మనకి కూడా ఒక రకంగా అందరికీ కూడా తెలియజేశారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.